ఏకశిలా పరపతి సంఘం సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఏకశిలా నగర్లో ఉన్న ఏకశిలా పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణం ఎదుట పరపతి సంఘ ఎన్నికల అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 120 మంది మహిళా మరియు పురుష సభ్యులు హాజరై సంఘ భవిష్యత్, సభ్యుల డిపాజిట్ల భద్రత, సంఘ లావాదేవీల పారదర్శకతపై విస్తృతంగా చర్చించారు. సభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఇప్పటివరకు ఉన్న పాత మరియు కొత్తగా ఎన్నికైన కమిటీలను రద్దు చేయాలని తీర్మానించారు. సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని దాదాపు అన్ని సంఘాల్లో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సభ్యుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని 13 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక అడహ కమిటీ మరియు సలహాదారుల బృందాన్ని నియమించారు. ఈ కమిటీ పరపతి సంఘంలోని అన్ని ఆర్థిక లావాదేవీలు, ఖాతాలు మరియు సభ్యుల నిధుల భద్రతను పర్యవేక్షించనుందని, అలాగే సంఘ సభ్యులకు రేపటి నుంచి వారి సీరియల్ నంబర్ల ప్రకారం ఒక్కొక్కరికి 10,000 చొప్పున చెల్లింపులు ప్రారంభించనున్నట్లు అడహ కమిటీ ప్రకటించింది అని, చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడతాయని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. సంఘ ఖాతాల పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఆడిటర్లను నియమించాలని, పరపతి సంఘానికి సంబంధించిన ఆదాయం, వ్యయాలు, సభ్యుల పొదుపు నిధులు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలపై పూర్తి ఆడిట్ నివేదిక సిద్ధమైన తర్వాత సంఘ ఎన్నికల తేదీ మరియు సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని, ఏకశిలా పరపతి సంఘంలోని సభ్యులంతా మధ్యతరగతి మరియు నిరుపేద దినసరి కూలీ కార్మికులేనని, వారు కష్టపడి సంపాదించిన పొదుపు మొత్తాలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సభ్యుల డబ్బు సురక్షితంగా ఉండేందుకు ప్రతి సభ్యుడు అడహ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ జరిగింది. మహాసభ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ వేసుకొని ఎలక్షన్ కమిషన్ ప్రకారం మేము ఎలక్షన్ నిర్వహించడం కూడా జరిగింది. అది ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడం జరిగింది. దాంట్లో కొత్త కమిటీ తీసుకోవడం కూడా జరిగింది. పాత కమిటీ వాళ్ళు ఏం చేసిన కొత్త కమిటీకి ఛార్జెస్ 26వ తారీఖు నుంచి 13 ఇప్పటి వరకు కూడా ఆపడం కూడా జరిగింది. ఇవాళ పాత కమిటీ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ పెడతామంటే ఎలక్షన్ ఒకదాని జరిగిన కదా మళ్ళీ జరిగినది వాటిని బహిష్కరించడానికి అందరు కలిసి ప్రయత్నం చేసి ఒక కమిట్మెంట్ కు రావడం కూడా జరిగింది. పాత కమిటీ నుంచి కొంతమంది సభ్యులు కొంతమంది సభ్యులు తీసుకొని ఆ క్యాష్ కూడా చూడడం జరిగింది. ఆ క్యాష్ కొంత ఉన్నది, మిగతా బిల్లు చూసేది కూడా ఉన్నది. అది కూడా చూసినాక ఒక అడాక్ కమిటీ అనేది ఒక 2 నెలలు ఉంటుంది. ఆ 2 నెలల తర్వాత మొత్తం ఇక్కడ లెక్కలన్నీ ఆర్డర్ చేయించిన తర్వాత అప్పుడు
ఎలక్షన్ జరిపించి కొత్త వాళ్ళకు ఛార్జెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు గొడవ ఇట్లా ఏం లేదు, అంతా నిమ్మలంగానే ఉంటుంది. సంఘంలో 18 మంది ఉన్నారు. రేపటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అడా కమిటీ వాళ్ళు తీసుకుంటారు. సరాసరి ఉన్నది కొత్త కమిటీ ఉన్నారు, అందరూ యాడ్ అయ్యి వాళ్ళు కలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మనిషికి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సభ్యులకు ఎటువంటి జరగదు. లక్ష కాదు, లక్ష ఇప్పుడు కాదు, ₹1,00,000 అప్పున్నా కానీ అప్పుతో సంబంధం లేకుండా ప్రతి సభ్యుడికి 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎన్నికలు మేము తర్వాత ప్రకటిస్తాం. రెండు వచ్చే నెల తర్వాత మేము టైం తీసుకొని ఎన్నికలు ప్రకటిస్తాం. అందరి సమక్షంలో ప్రింట్ మీడియాను ఎలక్ట్రానిక్ పిలిచి మేము చెప్పేదానికి చేస్తాం. అడా కమిటీలో సభ్యులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ డీకొండ నరసింహరావు ఉన్నాడు, బట్టపల్లి సంపతరావు ఉన్నాడు, తర్వాత బ్రిలియన్స్ సన్ రైజ్ బాషెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు, తర్వాత ఇనుపత్ర విజయ్ కుమార్ గారు ఉన్నారు, తర్వాత తంగేళ్ళ సోమయ్య గారు ఉన్నారు, తర్వాత గాండ్ల సురేష్ గారు ఉన్నారు, పుల్ల కట్టమల్లి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. మనకొందరు చెప్పనా బోర్గా నరసింహం, తర్వాత బాసాని శ్రీనివాసు, వీళ్ళందరూ ఉన్నారు. అందరి సంవత్సరం పాత కొత్త కలయికతోటి ఒక సైజుకి గురై సంఘాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక కమిట్మెంట్ అందరూ వాటర్ పెద్ద మనుషులు ఒక నిర్ణయానికి వచ్చి మేము తీర్మానం కూడా ఇట్లా మండల పరిశ్రమ గారు కూడా ఉన్నారు. మా సలహా సంఘం ఇంత సభ్యులు అందరం కలిసి చేసి గొడవ లేకుండా అందరూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం. ఒక 2 months తర్వాత.